కండల కృష్ణారెడ్డి నాయుడుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు 19 సర్వేల్లో వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతోంది అని తెలుస్తూ ఉంటే మేము ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన రోజే సంబరాలు స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందనే సంకేతం ప్రజలు ఇచ్చేశారు. ఆ రోజు 80% పైన వచ్చి పోలింగ్ జరిగిన రోజే ప్రజలు మా అనుకున్నారు అనే ధైర్యం మాకు వచ్చేసింది. ఖచ్చితంగా 140 సీట్ల పైన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకోబోతుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సమానంగా ఉండాల్సిన సమయం ఇది. రెచ్చగొడతారు, వాళ్ళు ఓడిపోతున్నారు, ఓటమి తట్టుకోలేరు, ఖచ్చితంగా రెచ్చగొడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా కార్యకర్తలందరూ సంయమనం పాటించండి. దుర్మార్గుడి పాలన 2019 నుంచి 24 దాకా జరిగిన దుర్మార్గుడి పాలన అంతం అయిపోతూ ఉంది. 4వ తేదీ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పరిగిస్తూ ఉంది. అది ఏ స్పీడ్లో పరిగిస్తుందంటే 140 నుంచి 150 స్పీడ్లో పరిగిస్తూ ఉంది. దీంట్లో తిరిగిలేదు. తెలుగుదేశం పార్టీకి ఆదరించిన, అభిమానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి మరియు ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పాలెట్ నాగార్జున, నాయుడుపేట మున్సిపల్ కౌన్సిలర్ని మరియు వైసీపీ పట్టణ నియోజన అధ్యక్షుడిని, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం. ఈరోజు ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిలీజ్ అయినాయి. చాలా వరకు కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఆరామస్తాన్ అనే సర్వే చాలా నమ్మదగింది. అది ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే పార్దాదాస్ కానీ, అలాగే జన్మత్ పోల్స్ కానీ, ఆత్మసాక్షి కానీ, పార్దా చాణక్య కానీ, ఏబీపీ సి ఓటర్ కానీ అన్ని కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చాయి. చాలా వరకు అన్ని కూడా వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలే ఆయన్ని మళ్ళీ ఎన్నుకోబోతున్నారు. ఈ సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మళ్ళీ కోరుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా సీఎం కాబోతున్నారు. ముఖ్యంగా ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కూడా కొన్ని సర్వే ఫలితాలని వాళ్ళు రిలీజ్ చేశారు. కానీ అవి ఏంటంటే అంత నమ్మదగినవి కావు. వాళ్ళు ఏంటంటే సొంతంగా ఒక పేరు పెట్టి కూడా, వాళ్ళ సొంత పేరు పెట్టి కూడా మా సర్వే మాది అనుకూలంగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి వాళ్ళ ఛానల్లో చెప్పేది టీడీపీకి అనుకూలంగా చెప్తే ప్రజలు ఏమనుకున్నారో వాళ్ళకి అనవసరం. వాళ్ళకి అనుకూలంగా చెప్పడమే వాళ్ళ అలవాటు. కాబట్టి ఎటువంటి ఫేక్ సర్వేలను కూడా నమ్మొద్దు. అనవసరంగా మీరు నమ్మి మోసపోయి బెట్లు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు. లాస్ట్ టైం లగడపాటి రాజగోపాల్ కూడా ఇదే విధంగా టీడీపీకి అనుకూలంగా చెప్పి చాలా మంది ఈ బెట్టింగ్ వేసి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మీరు ప్రజలు మెచ్చినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తున్నారు గట్టిగా నమ్ముతున్నాం. మీరు అందరూ కూడా నమ్మండి. కాబట్టి బెట్టింగ్ జోలికి పోయి టీడీపీని నమ్మి మోసపోవద్దు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీకి అనుకూలంగా చేసిన సర్వేలో కూడా సూళ్లూరుపేట నియోజకవర్గం మళ్ళీ వైసీపీ అని చెప్పి చెప్తా ఉన్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే సూళ్లూరుపేటలో 3వ సారి హ్యాట్రిక్ గా మా సంజయ్ గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రజా తీర్పుని రేపు 4వ తేదీ కూడా నిజం కాబోతుందని మేము నమ్ముతా ఉన్నాం గట్టిగా. ఈ 4వ తేదీ నిజమైన తర్వాత 9వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ప్రజలందరినీ మన్నలు పొంది ఇదే పరిమాణాలని, సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పాలన కొనసాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. For more videos like this, subscribe Big TV channel.